కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత నామినేటెడ్ పదవులపైన ఒక క్లారిటీకి వచ్చింది. క్లారిటీకి వచ్చినటువంటి నేపథ్యంలో మొదటి విడతలో 20 నామినేటెడ్ పదవులకు సంబంధించిన అభ్యర్థుల్ని, వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్‌కి సంబంధించిన చైర్మన్‌లను కూడా ప్రకటించింది. అయితే ఈ 20 నామినేటెడ్ పదవులకు సంబంధించి 16 టీడీపీ పార్టీకి, 3 జనసేన పార్టీకి, 1 బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఆ ఒక్క బీజేపీ పార్టీకి కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి లంకా దినకర్‌కే ఆ బీజేపీకి సంబంధించి చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి యువ నేతలు కానివ్వండి, పార్టీ కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మొదటి విడతలో మాత్రము ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన క్లారిటీ లేదు. అలాంటి వారిలో ముఖ్యంగా జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, పట్టాభి లాంటి వాళ్ళు కానివ్వండి, మరికొందరు లోకేష్ పాదయాత్రకు సంబంధించి కీలకంగా తిరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మొదటి జాబితాలో ఆశావహులుగా ఉన్నటువంటి వాళ్ళకి దక్కలేదు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంత పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవీ రెడ్డి లాంటి వాళ్ళైతే డైరెక్ట్గా బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు పక్కన ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారంటే కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇక తాజాగా పట్టాభి లాంటి వ్యక్తి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి వ్యక్తి, ఆ తర్వాత వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసి ప్రస్తుతం టీడీపీ పార్టీ కోసం టీడీపీని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి సో ఆయనకు కూడా మొదటి జాబితాలో ఎక్కడా కూడా నామినేటెడ్ పదవికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్టు పరిస్థితి కనపట్లేదు. ఇలా కీలకంగా ఉన్నటువంటి చాలా మంది నేతలకు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఫస్ట్ జాబితాలు ఇతర ఏదైతే 2-3 జాబితాల్లో కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది సీనియర్ నేతలు, టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ నామినేటెడ్ పదవుల కోసం క్యూ లైన్లో ఉన్నారు. ఇక మరోవైపు జనసేన బీజేపీకి సంబంధించి వాళ్ళు కూడా పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా మ్యాక్సిమం నామినేటెడ్ పదవుల మీద ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఎందుకంటే జనసేన పోటీ చేసింది తక్కువ స్థానాలు, గెలిచినటువంటి సీట్లు 100% స్ట్రైక్ రేట్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది టీడీపీ కోసం త్యాగాలు చేసి వాళ్ళ సీట్లను ఇచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నామినేటెడ్ పదవులు వస్తాయి, లేదంటే ఎమ్మెల్సీలో లేదా ఏదో ఒక రాజ్యసభకు సంబంధించినటువంటి అవకాశం వస్తుందని చెప్పేసి చాలా మంది భావిస్తున్నప్పటికీ కూడా జనసేన నుంచి కూడా కేవలం 3 నామినేటెడ్ పదవులు మాత్రమే ఇవ్వడంతో వాళ్ళు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మంది జనసేన పార్టీకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి కష్టకాలంలో కూడా ఎదురుండి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ సమయంలో కూడా వైసీపీ చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల పైన కొంత ఆసక్తి అనేది ఉంటుందనేది కూడా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి వైసీపీలో కూడా కష్టపడిన వాళ్ళందరికీ ఎలాగైతే ఇచ్చారో టీడీపీ కూటమిలో కూడా వాళ్ళు ఇస్తారని చెప్పేసి ఆసక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు నామినేటెడ్ పదవులు అందరూ ఒకవైపు ఇవ్వడంతో, అంటే కొంతమందికి మాత్రం ఇవ్వడంతో ఆసక్తి చూపిన వాళ్ళందరూ కూడా నిరాశలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.